నా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏమిటంటే కొన్ని అన్యాయాలు యాడ్ని ప్రాపర్టీస్ పైన మన హీరా గ్రూప్ పైన ఒక 4 years నుంచి జరుగుతున్నాయన్నమాట. అందులో ఈ అన్యాయం గురించి ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అందరికీ. ఒక న్యూస్ వైరల్ అవుతా ఉండాలి. డ్రస్ పాస్ చేసిన నవీరా షేక్ అని చెప్పి న్యూస్లో వైరల్ అవుతా ఉండాలి. అది టోటల్ తప్పన్నమాట. నేను ఇంటి ఓనర్ని, లీగల్గా ఆల్ డాక్యుమెంట్స్ నా పేరు పైన ఉన్నాయి. నేను బండల్ గణేష్కి ఇల్లు రెంట్కి ఇచ్చినాను. ఇచ్చిన తర్వాత 11 months తర్వాత కూడా అతను రిన్యూ చేయను అంటే కూడా ఖాళీ చేయలేదన్నమాట. ఎన్నోసార్లు ఆ ఇంటికి నేను పిలిచి ఖాళీ చేసానన్నా, మనకి అవసరం ఉండాలి అని చెప్పి ఎన్నోసార్లు చెప్తే కూడా ఎన్నోసార్లు అతని వాయిస్ రికార్డింగ్లు కూడా నా దగ్గర ఎన్నో ఉన్నాయి. నా చెల్లి, నా తల్లి, ఇల్లు నీది, ఎప్పుడు కూడా వదిలేస్తాను, ఏమైనా చేయనని. అంటే చాలా పెద్ద చీటర్ అన్నమాట. 4 లక్షలకి అని ఇల్లు రెంట్కి తీసుకొని 1 లక్ష ట్రాన్స్ఫర్ చేస్తాడు నెల. ఇంటికి రెంట్కి ఉంటున్నారు. అది పెద్ద ఇల్లు, ఒక 70 crore విలువ చేసే ఇల్లు అన్నమాట. అందుకని మన్నాడు నేను ఆ ఇంటికి వెళ్ళినాను. ఆ ఇంటిలో ఎందుకు వెళ్ళినానంటే బండల్ గణేష్ గారు కన్విక్ట్ అయిపోయినారు. నాకు ఐడియా లేదు. సుప్రీం కోర్ట్ కి అప్రోచ్ అవ్వాల్సిందే. ఎక్కడ కూడా ఏం చేసేదానికి లేదు. ఎందుకంటే సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ 22 ఆర్డర్స్ నా దగ్గర ఉన్నాయి టోటల్. ఏం చెప్తుందంటే సుప్రీం కోర్ట్ మీ ప్రాపర్టీస్ జప్తులో ఉన్న ప్రాపర్టీస్ గురించి అటాచ్మెంట్ మీరు అమ్ముకోవచ్చు అని ఇచ్చారా? అవునండి. సుప్రీం కోర్ట్ అమ్ముకోమని చెప్పి ఆర్డర్ ఇచ్చిన తర్వాతే బోర్డులు పెట్టినాము మేము. బోర్డులు పెట్టిన తర్వాత ఈడీ ఒక ఎఫ్ఐఆర్ కూడా చేసి ఉండింది, ఇట్లా బోర్డులు వాళ్ళు పెట్టేస్తున్నారు అని చెప్పి. ఆ ఎఫ్ఐఆర్ ని కూడా మేము సుప్రీం కోర్టులో అఫిడవిట్ లో వేసినాము. మీరు అమ్ముకోమని చెప్పినారు, ఇట్లా చేసినారంటే ఆ ఎఫ్ఐఆర్ ని కూడా సుప్రీం కోర్టు స్టే చేసింది. మన ఇన్వెస్టర్ ని పేమెంట్ డిపాజిట్ చేయడం కోసము మనం ప్రాపర్టీస్ ని అమ్ముకోమని చెప్పి సుప్రీం కోర్టు 1 సంవత్సరం ముందు ఆర్డర్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్ లో అతను ఒకటే అగ్రిమెంట్ తన ఫ్యామిలీతో ఉంటానన్నాడు. కానీ నేను ఇంట్లో పోయి చూస్తే 20 మంది గూండాల్ని పెట్టుకొని ఉన్నాడు. ప్రతి ఇల్లీగల్ వర్క్ అక్కడ చేస్తున్నాడు. ఇప్పుడు రేపటి నుంచి హ్యూమన్ రైట్స్ కి కూడా లెటర్ రాసి ఆ ఎంక్వైరీ జరపాలా, ఎవరెవరు లోపల ఉంటారో అని. ఎవరెవరు లోపల ఉన్నారో అందరు ఆధార్ కార్డులు అన్నీ కావాలా మనకి. అది మనము తీసుకోవాలన్నమాట జాగ్రత్త. ఇది మీరు న్యాయంగా నా వయసుని బయటకి ఎక్కిస్తే ఎంతో మందికి ఇట్లా అన్యాయంగా సతాయించే వాళ్ళకి పొలిటికల్ పవర్తో వాళ్ళ ల్యాండ్లు ఇవి అంతా గ్రాప్ చేసే వాళ్ళకి న్యాయం దొరుకుతుంది. అందుకోసము మీరందరి సపోర్ట్ నాకు అవసరము. ఇక హైదరాబాద్ ప్రజలకి కూడా అవసరము. ఇలాంటి ల్యాండ్ గ్రాపింగ్ హైదరాబాద్ అయితే ఎక్కువ, ఏ సిటీలో అట్లా జరగడం లేదు, హైదరాబాద్ లో జరిగినట్లు ల్యాండ్ గ్రాపింగ్. ఎవరి ల్యాండ్ పైన పోయి ఎవరైనా కూర్చోవడము, ఎవరి ఇంట్లో పోయి ఎవరి దూరి కూడా కూర్చోవడము. నాకు ఈడీలో అటాచ్మెంట్ ఉన్న ప్రాపర్టీలు వీళ్ళు పవర్ ని యూజ్ చేసి రిజిస్టర్లు చేసుకున్నారు. నాకు బాధ వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇంతవరకు ఎవరు అది యాక్షన్ తీసుకోవడం లేదు. యాక్షన్ ఎట్లా తీసుకుంటారు? ఎందుకంటే వాళ్లే కమిటీ ఉన్నప్పుడు ఎవరు యాక్షన్ తీసుకోరన్నమాట. అందుకోసము న్యాయం జరగాల అని చెప్పి అందరితో నేను ఈ 3 కోట్లకి నేను అమ్మను. అదే అది సెక్యూరిటీ డిపాజిట్ అని, అది ఇంటి కోసము సెక్యూరిటీ డిపాజిట్ చేసినారు. అది మేము కంప్లైంట్ లో మీ ప్రెస్ మీట్ లో కూడా మేము రాసినాము. 2,25,00,000 సెక్యూరిటీ డిపాజిట్ ఇచ్చినాడు. ఏ రోజు ఖాళీ చేస్తాడో మనకి ఎంత రావాలో ఎంత పోవాలో చేసుకొని మేము లెక్క లేదు. రెంటల్ అగ్రిమెంట్. అతని ఎడిటింగ్ డాక్యుమెంట్ చేసుకున్నాడు. ఒక్క సంవత్సరం రెంటల్ అగ్రిమెంట్ కి 9 years చేసి ఎడిటింగ్ చేసుకొని వేరే అగ్రిమెంట్ చేసుకొని కూర్చున్నాడు. నాకు పోలీస్ చూపించింది, నాకు ఇవ్వండి సార్ అంటే ఇవ్వలేదన్నమాట. నాకు పోలీస్ చూపించింది కానీ ఇవ్వలేదు. మాది ఉండాలి చూడండి, అది ఒరిజినల్ అగ్రిమెంట్. 1 సంవత్సరం కోసము ఈ అగ్రిమెంట్ జరిగింది. 1 సంవత్సరం కోసము 11 months కోసం అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ కూడా 9 years కి అట్లా రిజిస్టర్ కాదు, రిజిస్టర్ లేనిది అదే ఈ అగ్రిమెంట్ వచ్చి 11 months కి జరిగిందండి. ఆ తర్వాత రిన్యూ చేయలేదు.
రిన్యూ చేయాలని చెప్పి వచ్చి నేను సెక్యూరిటీ డిపాజిట్ చేస్తాను మీ ఇంటికి ఏమైనా చేస్తే అని చెప్పి 2 crore ట్రాన్స్ఫర్ చేసినాడు. ఆ చెక్కులు కూడా ఉన్నాయి, నేను లేదని చెప్పను. కానీ అతను ప్రతి నెల 4 లక్షలు నాకు రెంట్ ఇవ్వలేదన్నమాట. అది ఎంత లెక్క చూసుకొని అతనికి ఏం రావాలో ఒక నిమిషంలో మేము ఇస్త్రీ పారేస్తాం, మాకేం అవసరం. ఈ డాక్యుమెంట్స్ డేట్ వచ్చి 5/6/2021. కొంతమందికి ఏమండి నాకు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు నా క్లోజ్ ఫ్రెండ్, మళ్ళీ వచ్చి ఈ మినిస్టర్ కి ఆమెను కొండల రెడ్డికి ఇక్కడికి అందరికీ ఫోన్, బండి సంజయ్ కి ఎవరికెవరికి నా ముందరే ఫోన్ చేసి మైక్ ఆన్ చేసేస్తున్నారు అన్నమాట. నేను చెప్పినాను ఎవరున్నా కూడా నీ గురించి నీ అన్యాయం గురించి వాళ్ళకి తెలుసో తెలియదు నాకు లేదు, ఏ పార్టీ ఉన్నా కూడా నీలాంటి వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేయరు, ఎందుకంటే నువ్వు ఒక చీటరు అని చెప్పి వచ్చినాను. టోటల్ చీటింగ్ అండి, టోటల్ చీటింగ్. అతని పైన ఫుల్ పోలీస్ యాక్షన్ తీసుకోవాలి. అందరికి ఈమెయిల్స్ కూడా పెట్టేసిన, ఆల్ డిపార్ట్మెంట్స్ కి నేను ఈ రోజు అంతా ఈమెయిల్ పెట్టేసినాను. అతను ఎట్లా హరాస్మెంట్ చేస్తున్నాడు, 3 సంవత్సరాల నుంచి నన్ను హరాస్ చేస్తున్నాడు. తక్కువ ప్రైస్ కి ఆ ఇల్లు నాకు అమ్మేయి అంటాడు, అట్లా చేసే అంటాడు. వాడి దగ్గర డబ్బులు కూడా లేదు, అట్లా కూడా చేసేదానికి డబ్బులు కూడా లేదు, నాకు కూడా అవసరం కూడా లేదు. ఇప్పుడు నేను సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారము నేను సుప్రీంకోర్టులో డిపాజిట్ కోసం నేను ఏ ప్రాపర్టీ అయినా నేను అమ్ముకోవచ్చు అని చెప్పి నాకు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉండగా కూడా మళ్ళీ వచ్చి మాటకి బాధలు పెట్టడం. ఇప్పుడు నా 2 ఫ్లోర్లు అతను కబ్జా చేసుకున్నాడు. నేను లేకుండానే డోర్లు ఓపెన్ చేసి అందులో ఉండే వస్తువులంతా తీసుకొని అతని మనసుకు వచ్చినట్టు యూజ్ చేస్తున్నాడు. అక్కడ మీరు ఇంట్లో వెళ్తానే 6 పొలిటీషియన్ ఫొటోస్ పెద్దవి చేసి పెట్టుకున్నాడు, అంత తప్ప ఏమీ లేదు. ఇంకా మీరు ఆ ఇల్లు అమ్ముతున్నారని తెలిసి బండ్ల గణేష్ ఆ ఇల్లు కొనుగొన్నారు, అందులో భాగంగా నేను ఎప్పుడు ఇల్లు అమ్మలేదు. అప్పుడు మేము పోయి హైకోర్టుకి రీచ్ అయినాం. ఇట్లా చేస్తున్నారు, అన్యాయంగా బీగాలు తీసుకొని వెళ్ళిపోవడము అంటే కమిట్ అయిపోయి వాళ్ళకి సపోర్ట్ చేయడం, అన్యాయంగా ఉండే వాళ్ళని లీగల్ ఓనర్స్ కి బయట తోసేయడం, ఇట్లా జరిగితే టోటల్ గా అన్యాయం అవుతుందని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నేను అదే పెట్టి చెప్పాలని. అన్యాయం ఎప్పటికీ గెలవదు. ఇప్పుడు ఇంతకు ముందు జరిగిన దాంట్లో కూడా మనము మన డిసిపి అజయ్ కుమార్ గారికి కూడా వెస్ట్ జోన్ డిసిపికి కూడా మనము కంప్లైంట్ ఇస్తే ఇది చేస్తే పట్టించుకోలేదు. ఇక మా లీగల్ అడ్వైజర్లు వాళ్ళు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి సార్, ఆమెకి డిమార్కేషన్ అయింది, ఈ ప్రాపర్టీ మనది, మీరెందుకు తీసుకొని వచ్చినారు అని చెప్పి అడిగితే ఇట్లా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పారేసినారన్నమాట. వద్దు మాకు అవసరం లేదని మళ్ళీ హైకోర్టులో పోయి అప్రోచ్ అయ్యి రెస్పాండెంట్ చేస్తే హైకోర్టు అప్పుడు ఆర్డర్ ఇచ్చింది, ఇది సివిల్ మ్యాటర్, పోలీస్ ఇందులో ఇంటర్ఫేర్ కాకూడదు అని చెప్పి అప్పుడు హైకోర్టు ఆర్డర్ ఇస్తే మనము ఎందుకంటే లాలో మనకి న్యాయం జరుగుతుంది. ఈ స్టేట్మెంట్ ఎందుకంటే అన్యాయంగా ఇట్లా కూర్చుండే వాళ్ళకి 3 స్టార్లు వచ్చి ఓనర్ ని బయటకు చేసేసి నేనే ట్రస్ పాస్ అని చెప్పి పెడితే వాళ్ళ దగ్గర కంప్లైంట్ చేసుకొని కంప్లైంట్ రిజిస్టర్ అయిపోయింది అంటే మీరు పవర్ ని యూనిఫామ్ ని మీరు అన్యాయం కోసం యూజ్ చేస్తారా? పవర్ ని యూనిఫామ్ ని మీరు జస్టిస్ కోసం యూజ్ చేయాలా, ప్రజల కోసం యూజ్ చేయాలా? అందుకే ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నేను పెట్టాలనుకున్నాను. కానీ నేను ఆ అన్యాయాన్ని ఎదిరించుకుంటాను. ఇక నేను లీగల్ గా ఏం చూసుకుంటాను. బండ్ల గణేష్ కి ఎటువంటి అధికారము అర్హత అక్కడ లేదన్నమాట. ఇక నేను ఇంట్లో వెళ్ళి చూస్తే అక్కడ ఎవరి పెద్ద ఫోటో ఉండాలంటే ఎంఐఎం తో కలిసి ఒక చేయి వేసుకొని అక్కడ పెద్ద ఫోటో పెట్టుకున్నాడు ఇంట్లో, వాళ్ళతో ఆ పొలిటీషియన్ తో ఈ పొలిటీషియన్ తో ఫోటోలు పెట్టుకున్నాడు. అందరికి చాలా మళ్ళీ కాబట్టి అతని కంప్లైంట్లు అంతా తీసి చూస్తే అతని పైన పోక్సో కేసు, అతని పైన ఈ కేసు 36 కేసెస్ రిజిస్టర్ ఉన్నాయి ఆన్లైన్ పైన. వాడు లోపల 20 మందిని గూండాలని పెట్టినాడు ఇంట్లో, మీ ఇంట్లో పెట్టి తప్పు పనులు చేస్తున్నాడు, ఆడపిల్లలని తెస్తున్నాడు, ఏమేమో అని వచ్చి చెప్పినారు. సరేలే నేను వెళ్ళి ఆ ఇంటిని చూద్దామని చెప్పి నేను అక్కడ వెళ్ళినాను. వెళ్ళిన తర్వాత మంచితనంగా మేము మా సెక్యూరిటీ సిద్ధులు అంతా కెమెరాస్ వీడియోస్ అంతా ఉండాలి. ఇక మా జాన్ గారు కూడా ఉన్నారు. ఎప్పుడు కూడా నేను వెళ్తే నా వెంట ఒక 10 మంది ఉంటారన్నమాట. ఎందుకంటే నేను బిజినెస్ నేను ఒక పొలిటీషియన్ కాబట్టి ఉంటారు నా వెనకాల ఎవరు కూడా వచ్చేవాళ్ళు. మహిళలు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. వెళ్ళినాము. ఏమన్నా అని చెప్పి ఇట్లా మాట్లాడే కొరికి నా తల్లి నువ్వు కూర్చో, ఇక్కడ కూర్చో, నా చెల్లెల కన్నా ఎక్కువ అని చెప్పి కావాలంటే వీడియోలో అంతా చూడొచ్చు. నన్ను అక్కడ కూర్చొని పెట్టి పోలీసులకి ఫోన్ చేసినారు. నేనేం చెప్పలేదు, అన్న మంచితనంగా ఇల్లు ఖాళీ చేసేయండి అన్న, మాకు అవసరం లేదు ఈ పనులంతా చూసుకోవడము అంటే అప్పుడే కొంచెం ఈ పక్కకి రామా అని తీసుకొని వాళ్ళ ఇంట్లో ఉండే ఒక రౌడీ గుండాలతో ఆ వీడియో ఆ రౌడీ గుండాలతో నన్ను కొట్టాలని చాలా ప్రయత్నం చేసినాడు అన్నమాట.
వాడిది ఇది ఏమిటంటే ఇక్కడ చూడండి సంపుతాను అని చెప్పి అంతా వచ్చినాడు. ఇతను రెవడీయిజము గుండాయిజము చేసినాడు, కానీ నేను చేసినానని చెప్పి తప్పుగా చెప్తున్నారు అన్నమాట అందరూ. ఆ తర్వాత అప్పటికి కూడా అన్న అని పిలుస్తున్నాను నేను, ఎందుకంటే ఎవరికి కూడా నేను తప్పుగా ఇంతవరకు నేను మాట్లాడను, అన్న అని పిలుస్తున్నాను. ఈ కెమెరా మా మొబైల్ నుంచి లాక్కున్నాడు అన్నమాట, ఇంకా పెద్దగా చేసినాడు గలాట. అప్పుడు అక్కడ వెంటనే నేను కాంగ్రెస్ కి ప్రదేశ్ ప్రెసిడెంట్ ని, నాకు మీరు ఏమి చేయలేరు, ఇక వచ్చి నేను ఇట్లా అట్లా నేను ఇట్లా ఇంత పెద్ద అని చెప్పి ఏమేమో చెప్పుకున్నాడు. చెప్పి అక్కడి నుంచే ఫోన్లు చేపించినాడు వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకంటే అక్కడికక్కడే 3 3 స్టార్స్ వచ్చేసినారు. అప్పుడే వచ్చేస్తే ఒక పోలీస్ మహిళ కూడా వచ్చినారు, 3 స్టార్ వచ్చేసినారు. అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేసినాను, సార్ ఇది నా డాక్యుమెంట్స్, ఇది నా ఇల్లు, ఇతనికి నేను ఒక పోర్షన్ ఇచ్చినాను, పైన 2 పోర్షన్లు నేను లాక్ చేసి ఉన్నాను, ఆ పోర్షన్ లో నేను వెళ్ళాలంటే అతను నన్ను పంపించడం లేదు సార్, ఇక వచ్చి నన్ను ఇక్కడ బలవంతంగా ఆపినాడు, ఇది నా ఇల్లు సార్ అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాను. అయినా కూడా అమ్మ నువ్వు రాకపోతే మేము బలవంతంగా తీసుకొని వెళ్ళేట్టుగా ఉంటుందంటే 2:30కి కాల్ వచ్చింది, 4:30కి ఎఫ్ఐఆర్ అయిపోయింది 2 గంటల్లో వితౌట్ ఎంక్వైరీ. నన్ను పిలవలేదు, ఎంక్వైరీ చేయలేదు, అడగలేదు, ఎఫ్ఐఆర్ కూడా అయిపోయింది 3 స్టార్. అంటే నేను ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఆ ఇల్లు గురించి కన్నా ఎక్కువ నేను ఇంత పవర్ఫుల్ ఉమెన్ ఉండగా నా పైన ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఇక ఏమి పవర్ లేని వాళ్ళకి ఎక్కడ జస్టిస్ దొరుకుతూ ఉంటుంది, ఎక్కడ ఏమి దొరుకుతూ ఉంటుంది. అప్పుడు వచ్చి నేను ఇంటి ఓనర్ని నన్ను బయట నన్ను బయటకి తీసుకొని వచ్చేసి అతన్ని లోపల వదిలినారు. ఒక ల్యాండ్ గ్రాపర్ని, ఒక అన్యాయంగా ఉంటున్నాడు, అతని దగ్గర అగ్రిమెంట్ రివ్యూ లేదు, అతని దగ్గర కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత అతనికి లోపల పంపిస్తున్నారు, నన్ను చెప్తున్నారు ఇది నేను పోయి సార్ మీరు కంప్లైంట్ తీసుకోండి సార్, ఇది చూడండి ఇట్లా క్రిమినల్ గా బిహేవ్ చేస్తున్నారు నా పైన, నేను ఎవరిపైన చేయను, నేను అన్న అని పిలుస్తున్నాను. అప్పుడు కూడా ఇట్లా బాటలు ఎత్తుకొని కొట్టడానికి అంతా వచ్చినారు సార్ అని చెప్తే ఇది సివిల్ మ్యాటర్ అమ్మా, ఇక్కడ ఇది కాదు, ఇది క్రిమినల్ కాదని. కానీ ఎవరు కానీ అన్యాయంగా ఉన్నాడో వాడైతే వాడికి అంటే ల్యాండ్ గ్రాపర్లకి అంతా పోలీస్ ఇట్లా ప్రొటెక్షన్ చేస్తే ఓనర్లు బయట అయిపోతారు, ల్యాండ్ గ్రాపర్లు రౌడీ సీటర్లు అంతా లోపలికి వస్తుంటారు అన్నమాట.